నమస్తే అండి. నా పేరు అప్పాజీ. ఇక్కడ స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ చేస్తున్నాను. మా బ్రాంచ్లో ఉన్న ఒక కస్టమర్ దౌలత్ బీ గారు. ఆవిడ రీసెంట్గా చిన్న ఏజ్ 24 ఇయర్స్లోనే ఆవిడ జాండీస్ వచ్చి మరణించారు. కానీ అనుకోకుండా ఆవిడ ఉన్నప్పుడు చేసుకున్నది ఏంటంటే గవర్నమెంట్ వారి స్కీము పిఎంజేజీబీ అని, దాంట్లో 436 రూపీస్ చొప్పున కట్టి సంవత్సరానికి 2 లక్షలు ఇన్సూరెన్స్ చేయించుకున్నారు. అది చేయించుకోవడం వల్ల మేము ఇమీడియట్గా చనిపోయిన విషయం మాకు తెలిసి ఇమీడియట్గా క్లెయిమ్ పంపించాము మా సర్వీస్ మేనేజర్ గారి చేత, గోవర్ధన్ గారి చేత. పెట్టడం వల్ల ఇమీడియట్గా క్లెయిమ్ వచ్చింది. ఆ ఫ్యామిలీకి మేమేమి మన పోయిన మనిషిని మనం తీసుకురాలేము, కానీ ఆ అమౌంట్ 2 lakhs అనేది ఏదన్నా వాళ్ళకి ఫర్దర్గా ఉపయోగపడుతుంది. సో మేము పబ్లిక్కి, ఆత్మకూరు ప్రజలకు చెప్పేది ఏంటంటే, మనం ఉన్నప్పుడు కంటే మన లేనప్పుడే మన ఫ్యామిలీ మన గురించి ఆలోచించి మన లోటు అనేది మన లేని లోటు అనేది అది తీరదు. సో అందువల్ల మనం ఉన్నప్పుడు మనం ఎంతవరకు మన ఇన్సూరెన్స్ చేయించుకోగలమో మనం చేయించుకోవడం అనేది చాలా మంచిది. అది కుటుంబ పెద్దలు కంపల్సరీగా చేయించుకోండి. ఇది గవర్నమెంట్ స్కీము. పిఎంజేజీబీ అయితే 436 రూపాయలు పడుతుంది, పిఎంఎస్బీవై అయితే 20 రూపాయలు పడుతుంది. రెండింటికి 2 లక్షలు ఇన్సూరెన్స్ ఉంది. సో అదొకటి. తర్వాత ఇంకేదైనా మీకు నచ్చిన ఇన్సూరెన్స్ మీకున్న దాన్ని బట్టి చేయించుకోండి. ఎందుకంటే మన ఇండియా ఉన్న ఇంత జనాభాలో 4% ఆఫ్ ది పాపులేషన్ కూడా ఇన్సూరెన్స్ లేదు. దానివల్ల చాలామంది చనిపోతున్నారు, కానీ ఆ కుటుంబాలన్నీ రోడ్డు మీద పడిపోతున్నాయి దానివల్ల, వితౌట్ ఇన్సూరెన్స్ వల్ల. సో మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క ఇన్కమ్ బట్టి, వాళ్ళ యొక్క దాన్ని బట్టి ఇన్సూరెన్స్ చేయించుకోండి. మీ కుటుంబానికి మీకే అది మీ తర్వాత అది చాలా తోడు నీడ అవుతుంది. థ్యాంక్ యూ. ఈ స్కీమ్కి ఎవరు అర్హులు సార్? ఈ స్కీమ్కి పిఎంజేజీబీ స్కీమ్ కంటే అది మనకు 50 years లోపు ఏజ్ వాళ్ళు అర్హులండి. సంవత్సరానికి 436 రూపాయలు పడుతుంది. అదే పిఎంఎస్బీఐ స్కీమ్ అయితే, అంటే ఈ పిఎంజేజీబీ స్కీమ్ ఏంటంటే అది ఎలాంటి డెత్ అయినా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్లు కానీ, నార్మల్ కానీ, ఎక్సెప్ట్ సూసైడ్ ఏదైనా కవర్ అయింది. అదే పిఎంఎస్బీఐ అయితే 20 రూపీస్, అది ఓన్లీ యాక్సిడెంటలే, అది అప్ టు 65 ఏజ్ వరకు కవర్ అవుతుంది. ఈ స్కీమ్కి ఎలా దరఖాస్తు చేసుకోవాలి సార్? మీకు ఎక్కడైనా నేషనలైజ్డ్ బ్యాంకులో అకౌంట్ ఉంటే సరిపోతుంది. ఈవెన్ ఎస్బీఐలో ఉంటే కనుక మీరు వచ్చేసి సర్వీస్ మేనేజర్ గారిని కలిస్తే మీకు రిక్వెస్ట్ పంపిస్తారు. అందులో మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్, ఆధార్ నెంబరు, నామినీ ఎవరిని పెడుతున్నారో వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ ఆధార్ నెంబర్ ఇస్తే చాలు, ఇమీడియట్గా డెబిట్ అయిపోతుంది. ప్రతి సంవత్సరం మే తర్వాత నుంచి. ఈ రెన్యువల్ అనేది ఖాతాదారు చేసుకోవాల్సిందే, ఆటోమేటిక్ డెబిట్ ఉంటుందండి. ఇప్పుడు మీరు అకౌంట్లో ఏంటంటే జూన్ తర్వాత అకౌంట్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా మీకు డెబిట్ అయిపోతుంది. మీకు ఒక వారం ముందు మెసేజ్ వస్తుంది, పలానా రోజు మీకు డెబిట్ ఉంటుంది అని. తర్వాత ఇంట్లో చనిపోయిన విషయం మీకు తెలియపరచాలి సార్? మళ్ళీ కంపల్సరీ చెప్పాలండి. మనకి యాక్చువల్గా రూల్ ఏంటంటే, చనిపోయిన మనిషి 90 days లోపలే మనం చెప్పాలి, గవర్నమెంట్ పెట్టింది ఇది. కానీ ప్రొవైడెడ్ మనకేంటంటే ఇప్పుడు కొంచెం లేట్ అయినా కూడా మేము రిక్వెస్ట్ పంపిస్తున్నాం. అది వాడు యాక్సెప్ట్ చేసి మనకి క్లెయిమ్ కూడా పార్టీ అకౌంట్లో ఇమీడియట్గా వేసేస్తున్నాడు, 1 monthలో వేసేస్తున్నాడు. దట్ ఈస్ వెరీ గుడ్ అండ్ వెరీ ఫాస్ట్ ప్రాసెస్ అది. ఈ డబ్బులు ఖాతాదారుల డబ్బులు చేతికి ఇస్తారా, లేదంటే నామినీ అకౌంట్లో పడిపోతాయండి. వాళ్ళు ఇమీడియట్గా దాన్ని తీసుకొని వాళ్ళ పర్సనల్ యూజ్కి వాడుకోవచ్చు. డిపాజిట్ రూపంలో మీ దగ్గర ఉంచుకుంటారా? అది వాళ్ళ ఇష్టం. అంటే వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ ఉండి బయట ఎక్కడైనా అప్పులు ఉండి కట్టుకోవాలనుకుంటే అలా చేసుకుంటారు. 50% అలా చేస్తారు. 50% ఏంటంటే వాళ్ళ పిల్లలు ఎవరైతే చనిపోయారో వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళ పేరు మీద FD వేసేస్తారు. मेरा नाम हुसैन सर। मेरे बच्ची को हंगिया में 5 विकेट हुआ था सर। बात यहाँ भी आने का तो काटने में भी लगे सर। एक गुजर गई मेरी बच्ची सर। वही मिसिंग चित्र सर। अब ये पैसे क्या करना है तुम्हें? वह क्या नालू सर में भरने का है बच्ची को बारे में। तुम पढ़े थी सर। एक बच्ची 2nd year पढ़ती है, एक बच्चा 8 क्लास पढ़ता है, एक बच्चा 9 क्लास पढ़ता है सर। गुजर गए सब बच्ची घर में कुरान पढ़ रही थी, नमाज पढ़ रही थी, उनकी मिसिंग थी सर। अब ये स्कीम कौन बोला तुम्हारा? ये सीमू बालाजी से बोला था, पिंचने देता संग उन्होंने आपको पिंचिंग देगा कर लिया पाया नहीं आता, कहीं भी हमने काम आता है वो कौन करा बालाजी सर। ऐसा इंश्योरेंस है शिशु को सही है, जिंदगी जीने में भरने में काम आता तो सर।